89 డాక్టర్స్ డే స్పెషల్ కుటుంబ సభ్యుల మెడిసిన్ పై 50% తగ్గింపు. డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం. డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్, ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సిలింగ్. అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్ తో పరిష్కారం. సార్ లావణ్య ఎలా పరిచయం సార్ మీకు? ఎక్కడ పరిచయం? నాకు హైదరాబాద్ కాదండి, నాకు నిజంగా వైజాగ్లో ఉన్నప్పుడు నాకు ఫేస్బుక్లో పరిచయం అండి. హైదరాబాద్ వచ్చింది. సరే సరే వెళ్ళిపో. సో నాకు వైజాగ్లో పరిచయం అండి. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇనీషియల్గా నేను ఒక దీనికోసం వచ్చిన సినిమా గురించి వచ్చినప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు ఇనీషియల్గా అప్పటి నుంచి పరిచయం అండి నాకు. అంటే ముందు నుంచే మీరు పెళ్లి చేసుకుందామని రిలేషన్ స్టార్ట్ చేశారు, లేకపోతే ఫ్రెండ్షిప్గా ఉండి అలా ఒకరికొకరు ఇష్టపడి పెళ్లి చేసుకుందామని అనుకున్నారు? లేదండి, రిలేషన్షిప్ అనేది ఉండేదండి, అప్పట్లో ఉండేదండి. 2-3 ఇయర్స్ అండి. ఆ తర్వాత లేదండి. బట్ నాకు పెళ్ళి అనే ఉద్దేశం ఎప్పుడూ లేదు. పెళ్ళి అనే ఉద్దేశం ఎప్పుడూ లేదండి. అవును, మీరు అడిగే విధానం బట్టి ఎక్కడ సార్, ఎందుకంటే మీరు అన్నట్టుగా తనను పెళ్లి చేసుకోవాలి తనతో రిలేషన్, లేకపోతే తనతో రిలేషన్ ఉన్న తర్వాత నుంచి ఒకరి రిలేషన్లో ఉన్నామండి. కాదండి, అంటే మనసులో ఎక్కడో ఉండేదండి, ఖచ్చితంగా ఉండేదండి. అంటే మేబీ అయితే బాగుంటుంది, మంచిది, బాగుంటుంది, అయితే బాగుంటుందని ఖచ్చితంగా ఉండేదండి. అందులో డౌట్ లేదండి, అది ఖచ్చితంగా ఉండేది. బట్ నేను ఎప్పుడు మాట ఇవ్వడం కానీ కొన్ని పెళ్లి చేసుకొని ఎప్పుడు జరగలేదండి. అసలు నేను ఎప్పుడు మాట ఇవ్వడం కానీ ఎప్పుడు జరగలేదు. నేను ఇప్పుడు రెండు 3 ఏళ్ళ తర్వాత స్టార్ట్ అయింది. అంటే ఆమె మీకు కూడా తీసుకొని వచ్చానని చెప్పింది, ఒకసారి చెప్పింది. ఏమంటే నేను నా జీవితంలోని నేను ఈ రోజు దాకా ఎప్పుడు డ్రగ్స్ ముట్టుకోలేదు, ముట్టుకోను. ఇది పచ్చి నిజం. కావాలంటే నా హెయిర్ ఇస్తా, నా బ్లడ్ ఇస్తా, అన్నీ ఇస్తా. ఇది కూడా మీరు అనుకోవచ్చు మేబీ 4 రోజుల తర్వాత ఇది అదే. నేను జీవితంలో ఎప్పుడు ముట్టుకోలేదు, ముట్టుకొని కూడా. ఇప్పుడు లావణ్యను బలవంతంగా డ్రగ్స్ కేసులో ఇరికించారు తప్ప నాకు డ్రగ్స్ జైల్లో ఒకటి చెప్తాను. ఇప్పుడు నేను ఆవిడ డ్రగ్స్ కేసులో ఇరికించేంత సీన్ నాకుంటే, అంత సీన్ నాకుంటే నాకు ఈ పరిస్థితి రాదు కదా. ఈరోజు ఈ పరిస్థితి రాదు కదా. దీని నుంచి కూడా ఎవడో అవాయిడెడ్ ఇట్. అంటే ఇప్పుడు మీరు రిలేషన్షిప్లో ఏమండి, మేము కలిసి సినిమా చేసాం. అతి త్వరలో సినిమా రిలీజ్. మరి ఆమె ఎందుకు ఈవిడ ఆమెతోనే కాదండి, నాతో పనిచేసిన డైరెక్టర్స్, నా ఫ్రెండ్స్ అందరికీ ఆమె ఫోన్లు చేసిందండి. అందరికీ ఫోన్ చేసి బెదిరించింది. అండ్ మళ్ళీ ఇందాక చెప్పినట్టే ఐ కాంట్ టాక్ ఆన్ బిహాఫ్ ఆఫ్ హర్. వాళ్ళు కంప్లైంట్ ఫైల్ చేస్తారండి, నా సైడ్ నుంచి నేను ఫైల్ చేస్తాను. కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత డీటెయిల్డ్గా మళ్ళీ నేనే ప్రెస్ మీట్ పెట్టి ఏం కంప్లైంట్ ఫైల్ చేశాను. నేను ఇప్పుడు ఏం చెప్పనండి, కంప్లైంట్ ఫైల్ చేసిన తర్వాత